ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 17వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 17వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దృఢ సంకల్పాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా గట్టి సంకల్ప బలం ఉంటుంది. ఏ పనైనా కూడా నేను చెయ్యాలి అన్నట్టు స్థిరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి పనిని మెరుగైన ఫలితాల వరకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ తోటి వారు ఎవరైతే ఉన్నారో వారితో సత్సంబంధాలు, మంచి బాంధవ్యాలను ఏర్పరచుకోగలుగుతారు. వృత్తిరీత్యా అభివృద్ధిని చూడగలుగుతారు. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా ముందుకు వెళ్ళి ఆశయాలను సిద్ధింపచేసుకోగలుగుతారు. ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీదే విజయంగా ఉంటుంది. అన్ని పనులలోనూ కూడా చక్కగా మీరు విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా జరపగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో ఆర్థిక లావాదేవీలను ఎంతో సునాయాసంగా జరుపుకుని చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభ ఫలితాలను అయితే ఈరోజు పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అంటే డబ్బు సంపాదించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు చేజిక్కించుకోగలుగుతారు. చక్కగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అయితే కొంతమంది విషయంలో మాకు కాలం కలిసి రావట్లేదు, మేము ఏ ప్రయత్నం చేస్తున్నా విజయం అవ్వట్లేదు అనుకుంటున్నారు. అటువంటి వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందరి విషయంలోనూ కూడా చక్కగా మీకు ఉన్న ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెరుచుకోవడం కానీ, లేదా వివిధ రకాలుగా ఆదాయం మీ ముందుకు రావటం కానీ, లేదా మీరు చేస్తున్న పనులలో మీరు ఊహించకుండా అధికంగా మీకు డబ్బు వచ్చే అవకాశం రావటం కానీ, ఇట్లా ఏదో ఒకటి అయితే జరగడం అయితే ఉంటుందండి. ఆర్థిక వ్యవహారాలలో మీకు చక్కటి ప్రోత్సాహంగా మీకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటిని ఎక్కువగా జరగకుండా కొంతవరకు నియంత్రించుకునే అధికారం, ఆ ఆలోచన మీకు ఉంటుంది రోజు. అంటే అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ప్రతి విషయంలో కూడా మీ మీద మీకే ఒక చక్కటి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుందంటే ఏ పనినైనా నేను చేయగలను, అన్ని విషయాలలో నేను ముందంజలో ఉండాలి, నేను ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలను అనే మనోబలం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చెప్పిన ప్రతి విషయానికి వారు ఏకీభవించడం కానీ, వారి యొక్క ఆలోచనలు మీకు తెలియచేయటం కానీ, అన్ని విషయాలలో మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలలో మాత్రం కొంతవరకు ఆందోళన అనేది కూడా ఉంటుంది. అంటే ఏదైనా ముఖ్యమైన విషయాలు చేసేటప్పుడు ఈ పని జరుగుతుందా లేదా అనే ఒక ఆందోళన అనేది చివరాఖరి నిమిషం వరకు ఉంటుంది. కానీ దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అది ఎలా ఉంటుందంటే మీరు అనుకున్న దానిని సాధించడం కోసం మీరు మీ యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా బలంగా పెడతారు. ఎలాగైనా నేను దీన్ని సాధించాలి, నేను అది వ్యాపారమైనా, వృత్తిపరంగా ఏదైనా అయినా, మీ యొక్క వ్యక్తిగత విషయాలలోనైనా కూడా మీరు అనుకున్న దానిని సాధించడం కోసం మీ పూర్తి సాయశక్తుల మీ యొక్క ప్రయత్నాలన్నిటినీ ఈరోజు మీరు దానిపై పెట్టగలుగుతారు. అదే విధంగా మీరు అనుకున్న విధంగా విజయాలను కూడా మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో సాధించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళతారు. అయితే కొన్ని విషయాలు వచ్చేసరికి మీరు ఇతరుల సలహాలు తీసుకోవటం కానీ, అంటే మీ పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం కానీ, లేదా మీ పెద్దల సమక్షంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇటువంటివి కూడా మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే వ్యక్తిగతమైన నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను వహించటం,
వాటి కోసం ఏదైనా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీ పనులు, మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా చక్కగా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే ఇతరులకు సహాయం చేయటం అంటే డబ్బుపరమైన సహాయమే కాదండి, మాట సహాయం కూడా ఈరోజు మీరు చేసే విషయంలో ముందంజలో ఉంటారు. అంటే డబ్బు లేదు కదా, మా దగ్గర డబ్బుపరమైన సహాయం ఏం చేయగలం అని ఆలోచించకుండా ఏదైనా మీ వంతుగా మీరు ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో దానిని ఇతరులకు అందించే విషయంలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. అది కూడా మీకు రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆనందాన్ని కూడా మీకు శుభాశీస్సులుగా మీరు పొందే అవకాశం అయితే రోజు ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారు. మీరు తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షల్లో కానీ దేనిలో హాజరవుతున్నప్పటికీ కూడా దానిలో మీరు అత్యుత్తమ స్థానాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీరు సకాలంలో మీ పనులు ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా, ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అన్ని విధాల శుభ ఫలితాలతో రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ యొక్క పెట్టుబడులు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు మొహమాటాలను విడిచి మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. అదే విధంగా లాభాలను పొందగలుగుతారు. ధైర్యంగా చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని మీ యొక్క తెలివితేటలతో మీరు అనుకున్న ఆదాయాన్ని సాధించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశులు చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా చక్కటి రోజుగా ఉంటుంది. మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారు. పోటీతత్వంతో ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కొంతవరకు పనిభారంగా భావించినప్పటికీ కూడా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కొంతవరకు విశ్రాంతిని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. కొన్ని విషయాలలో వారు ముందంజలో ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పే ప్రతి మాటకి వారు విలువనిచ్చి, గౌరవాన్ని ఇచ్చి మీ వెన్నంటే ఉంటూ అన్ని విషయాలు
విషయాలలోనూ కూడా మీకు మీ సంతోషాన్ని చూస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే స్త్రీలు వ్యాపారం చేసేవారు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న శుభ ఫలితాలతో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళలకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో సకాలంలో ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులను పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా గట్టి ప్రయత్నాలను అమలుపరచవలసి ఉంటుంది. మీ ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గట్టిగా ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు మీ యొక్క ప్రయత్నాలతో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు విషయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కోరుకున్న శుభ ఫలితాలను పొందుతూ మీరు ఎంత ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు అరటి పళ్లను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.